Hello everybody, very good evening. Welcome to Vedanta Telugu channel. Na peru Ramadevi, me master teacher for physics. So MVSAT examination గురించి మాట్లాడుకుంటున్నాం మనము. మీరందరూ వినే ఉంటారు మెగా వేదాంత స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్. సో MVSAT ఎగ్జామ్ రాయడం వల్ల మాకేంటి అనుకుంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు ఎనీ స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ అంటే దాని ద్వారా మీరు స్కాలర్షిప్ పొందొచ్చు. మన వేదాంత ఆఫ్లైన్ సెంటర్స్లో గనక మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మంచి స్కాలర్షిప్ పొందే అద్భుతమైన అవకాశం. రెండోది ఏంటి అంటే ఎనీ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మన వేదాంతులో కూడా బోలెడన్ని కోట్ల విలువ చేసే ప్రైజ్ మనీ అనేది ఉంది. ఇట్స్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ, చాలా 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 గిఫ్ట్స్ పొందుతారు మీరు. రైట్ ఫ్రమ్ స్మార్ట్ ఫోన్స్ నుంచి హెడ్ ఫోన్స్, వెరైటీ ఆఫ్ గ్యాడ్జెట్స్, ఇవన్నీ కూడా మీకు ప్రైజ్గా పొందే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అబౌట్ రైటింగ్ MVSAT ఎగ్జామినేషన్ ఈజ్ సెల్ఫ్ అనాలిసిస్ అనమాట. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఇంట్రోస్పెక్టింగ్. మీరు క్లాస్ ఎస్పెషల్లీ క్లాస్ 12th వాళ్ళు డ్రాపర్స్, 11th వాళ్ళు కూడా ఎనీ టైమ్ దే కమ్ టు 12th. అండ్ ఇది కాకుండా ఈ 7th, 8th, 9th, 10thలో ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇది గోల్డెన్ పీరియడ్. 11th, 12th వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ దే ఆర్ రెడీ టు ఫేస్ ద కాంపిటీషన్ అండ్ దే డోంట్ హ్యావ్ సఫిషియంట్ టైమ్. స్కిల్ డెవలప్మెంట్కి టైం లేదు, ఒక బేస్ కాన్సెప్ట్ ప్రాసెస్ ఎలా చేయాలి, బ్రెయిన్కి ఎలా ఇవ్వాలి, ఆ గ్యాప్ ఉండదు, టైం ఉండదు. అందుకే చాలా మంది మీకు గమనిస్తే గనక ఒకటే రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు, మ్యామ్ నాకు కాన్సెప్ట్ అర్థమవుతుంది కానీ ప్రాబ్లమ్స్ చేయడం రావట్లేదు. రీజన్ దే ఆర్ అనేబుల్ టు లింక్ దీస్ టూ. ఎందుకంటే బ్రెయిన్ ప్రాసెస్ చేయాలి, అనాలిసిస్ చేయాలి, కంటెంట్ని అనాలిసిస్ చేయాలి, ప్రాబ్లమ్ని అనాలిసిస్ చేయాలి, రెండింటిని లింక్ చేయాలి. అంత టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరైతే 7th, 8th, 9th, 10thలో ఉన్నారో వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు డెవలప్ యువర్ స్కిల్స్. దిస్ ఇస్ ద టైం. సో అలాంటి స్కిల్స్ని మీరు ఎలా డెవలప్ చేసుకోవాలి, ఈ అనాలిసిస్ ఎవరిస్తారు అంటే MVSAT ఎగ్జామ్ ద్వారా. సో దానిని కాగ్నిటివ్ స్కిల్స్ అంటారమ్మా. సో కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి యూజువల్గా B.Ed చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది, సైకాలజీ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి బ్రెయిన్కి కూడా కాగ్నిటివ్ స్కిల్స్, ప్రతి స్టూడెంట్ యొక్క బ్రెయిన్కి ఈ కాగ్నిటివ్ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా 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 అవసరం. సో తెలుగులో దీనిని జ్ఞాన నైపుణ్యాలు అంటారు అనుకుంటున్నాను. సో ఈ జ్ఞాన నైపుణ్యాలు, కాగ్నిటివ్ స్కిల్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హౌ యువర్ బ్రెయిన్ టేక్స్ అ కంటెంట్ అండ్ వర్క్స్ ఆన్ ద కంటెంట్ అండ్ ఎగ్జిక్యూట్స్ ద కంటెంట్ అండ్ మెమరీ కూడా, దానిని ఎంత బాగా మెమరైజ్ చేసుకోగలుగుతుంది. ఈ ప్రాసెస్ అన్నీ కూడా బ్రెయిన్ చేయడమే కాగ్నిటివ్ స్కిల్ డెవలప్మెంట్. సో కాగ్నిటివ్ స్కిల్ డెవలప్మెంట్లో మెమరీ అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్ అవుతుంది. దానికంటే ముందు అటెన్షన్ అండ్ ప్రాసెసింగ్ స్పీడ్. నువ్వు క్లాస్ని ఎంత అటెంటివ్గా వింటున్నావు, విన్న దానిని నీ బ్రెయిన్ ఎంత స్పీడ్గా క్యాలిక్యులేట్ చేసి ప్రాసెస్ చేస్తుంది, ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దెన్ లాజికల్ థింకింగ్. అండ్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ యొక్క బ్రెయిన్ ఇది కాకుండా ఇంకేం ఆలోచించాలి చెప్పండి. సో ద మెంటల్ ఎబిలిటీస్ దట్ హెల్ప్ థింక్, లెర్న్, రిమెంబర్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. ఆ బ్రెయిన్ ప్రాసెస్ చేసి ఆ కంటెంట్ని, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేలాగా ఉండాలి. వీటిని మనము కాగ్నిటివ్ స్కిల్స్ అంటాం. సో వై కాగ్నిటివ్ స్కిల్స్ మ్యాటర్? టు బిల్డ్ ద ఫౌండేషన్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ రీడింగ్. ఫస్ట్ లెర్నింగ్ యొక్క ఫౌండేషన్, దానిని స్ట్రాంగ్ చేయాలి. తర్వాత మీరు కాంప్రహెండ్ చేయాలి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సెడ్ డ్రా అ లైన్ అన్నాను. ఆ లైన్ నువ్వు హారిజాంటల్గా గీయాలా, వర్టికల్గా గీయాలా, ఇంక్లైన్డ్గా గీయాలా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పర్సీవ్ చేసుకుంటారు. డ్రా అ లైన్ అనగానే రకరకాల డయాగ్రామ్లు వస్తాయి, అందరూ ఒకే డయాగ్రామ్ డ్రా చేయరు. దాట్ ఈస్ వాట్ పర్సీవింగ్. ఓకే, కాంప్రహెన్షన్. సో కాంప్రహెన్షన్ అంటే నువ్వు ఎంత యాక్యురేట్తో గివెన్ ఇన్ఫర్మేషన్ని తీసుకోగలుగుతావు, అబ్జార్బ్ చేసుకుని అనలైజ్ చేయగలుగుతావు. సో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కూడా ఇందులోకి వస్తాయి. దెన్ ఇంపాక్ట్ సక్సెస్ ఇన్ స్కూల్, కెరియర్ అండ్ లైఫ్. ఆబ్వియస్గా ఇవన్నీ బాగుంటాయి, ఇవి స్ట్రాంగ్గా ఉంటే యువర్ లైఫ్ ఇస్ సూపర్ ఆసమ్ ఇన్ యువర్ ఆల్ ద ఫీల్డ్స్. సో ఎవ్రీడే రిలవెన్స్కి ఈ కాగ్నిటివ్ స్కిల్స్ని ఎవ్రీడేకి రిలవెన్స్ చేద్దాం. రిమెంబరింగ్ ఫార్ములే అండ్ కాన్సెప్ట్స్ ఫర్ ఎగ్జామ్స్. ఆబ్వియస్గా మెమరీ అంటే అదే కదా. సో మెమరీ పవర్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫోకసింగ్ బెటర్ డ్యూరింగ్ స్టడీ అవర్స్ అండ్ క్లాసెస్. క్లాస్లో డిస్ట్రాక్ట్ అవ్వకుండా మన థాట్స్, హ్యూమన్ బీయింగ్స్కి ఇది కామన్ కదా,
మీరు క్లాస్ వింటూ ఉంటారు, నెమ్మదిగా థాట్స్ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. అసలు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అన్కనెక్టెడ్ అన్రిలేటెడ్ థాట్స్ లో కూడా బ్రెయిన్ వెళ్ళిపోతుంది. బై ద టైమ్ యూ రియలైజ్ అండ్ లిసన్, బెల్ రింగ్ అవుతుంది, టీచర్ వెళ్ళిపోతారు. సో ఇలాంటి ఫోకసింగ్ ఎంత బాగా బెటర్ చేసుకోవాలి, మేనేజింగ్ టైమ్ ఎఫెక్టివ్లీ బిట్వీన్ సబ్జెక్ట్స్ అండ్ యాక్టివిటీస్ మిస్ అవ్వకూడదు. బికాస్ మన బాడీ అండ్ మైండ్కి రిలాక్సేషన్ కావాలి, చదువు కావాలి. సో వీటన్నిటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి. అండ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అండ్ అప్లయింగ్ లాజిక్ క్విక్లీ ఇన్ టెస్ట్, స్పీడ్ అండ్ యాక్యురసీ, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ ఫర్ అ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో ఎంవిసాట్ మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ అనేది మీకు ఈ టెస్ట్ ని ఎలా డిజైన్ చేశారు అంటే, దిస్ టెస్ట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ యువర్ కాగ్నిటివ్ స్కిల్స్. సో అటెన్షన్, మెమరీ, ప్రాసెసింగ్, స్పీడ్ అండ్ రీజనింగ్ అండ్ లాజిక్, ఇవన్నీ ఖచ్చితంగా స్టూడెంట్ అనేవాడి ప్రతి ఒక్కడికి అవసరమైన స్కిల్స్. సో ఇవి ఎంత బాగున్నాయి, మీరు ఇంకా ఎంత బాగా దీని మీద వర్క్ చేయొచ్చు, దానిని తెలియజెప్పే ఎగ్జామ్ అనమాట. దీనిని అంత బాగా స్ట్రక్చర్ అండ్ డిజైన్ చేశారు. సో వై వి టేక్ ఎంవిసాట్ ఎగ్జామ్? ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఏరియాస్. నీ వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి. అలాగే ప్రొవైడ్స్ పర్సనలైజ్డ్ స్కిల్ రిపోర్ట్ అనేది నీకు ఇస్తుంది. ఆ స్కిల్ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. మీకు ఎవరు చెప్తారు అంటే ఒక స్కిల్డ్ పీపుల్, అంటే దీంట్లో ట్రైన్ అయిన వాళ్ళు మాత్రమే చెప్తారు. కాబట్టి ఈ టెస్ట్ డిజైనింగ్ అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇట్ హెల్ప్స్ ఇన్ చూసింగ్ రైట్ స్ట్రాటజీస్ ఫర్ లెర్నింగ్ అండ్ కెరియర్ గ్రోత్. వీటన్నిటికీ కూడా మీకు ఎంవిసాట్ చాలా 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 హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ టేక్ ఎంవిసాట్ అండ్ గెట్ యువర్ రిపోర్ట్. మీ కాగ్నిటివ్ స్కిల్ డెవలప్మెంట్ యొక్క రిపోర్ట్ మీకు కావాలి అనుకుంటే అది కూడా ఎలా ఇస్తారు చూడండి, ఇంత అద్భుతంగా. ఇది ఒక ఫస్ట్ పేజ్ అనుకోండి, చాలా క్లియర్ గా మీకు రిపోర్ట్ ఇస్తారనమాట. ఇందులో రెడ్ జోన్ ఏంటి, గ్రీన్ జోన్ ఏంటి, ఆరెంజ్ ఏంటి, బ్లూ ఏంటి, నువ్వు ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నావు, ఎక్కడ వీక్ గా ఉన్నావు, ఇవన్నీ కూడా మీకు చెప్తారు. సో నో యువర్ కాగ్నిటివ్ స్కిల్స్ విత్ ఎంవిసాట్. గెట్ పర్సనలైజ్డ్ రిపోర్ట్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఏరియాస్. ప్రతి స్టూడెంట్ అందరికీ కామన్ గా ఉండదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాలో వీక్ గా ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఫౌండేషన్ తీసుకోవడంలో వీక్ గా ఉంటారు. కొంతమందికి ఫార్ములే మెమరైజ్ అవుతాయి, కానీ ప్రాబ్లం చేసేటప్పుడు అది అప్లై చేయడం రాకపోవచ్చు. కొంతమంది అప్లై చేయగలుగుతారు, కానీ క్యాలిక్యులేషన్ యాక్యురసీ మిస్ అవ్వచ్చు. సో ఎలా ఆలోచన విధానం, మీ ఆలోచన విధానంలో ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, ఎక్కడ స్ట్రెంగ్స్ ఉన్నాయి, వీక్నెసెస్ ఉన్నాయి, అవన్నీ మీకోసం పర్సనలైజ్డ్ రిపోర్ట్ ఇస్తారు. ఇట్ హెల్ప్స్ ఇన్ అకాడమిక్స్, కెరియర్ ప్లానింగ్ అండ్ పర్సనల్ గ్రోత్ కి ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. సో టేక్ ఎంవిసాట్ టుడే అండ్ అన్లాక్ యువర్ పొటెన్షియల్. మీ పొటెన్షియల్ ని మీరు గమనించుకోండి. హనుమంతుడికి తన శక్తి తనకి తెలియదట, కానీ పక్కనున్న వాళ్ళు నీకు ఇంత శక్తి ఉంది, నువ్వు చేయగలవు అని చెప్పి ఎంకరేజ్ చేస్తే ఆయన సముద్రాన్నే దాటి వెళ్ళిపోయాడు. అలాగా మీలో కూడా చాలా 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 పొటెన్షియల్ ఉంది. ఆ పొటెన్షియల్, నీకింత పొటెన్షియల్ ఉంది, దీనిని ఇలాగ రైట్ ఛానల్లో వాడుకో అని ఈ ఎంవిసాట్ ఎగ్జామ్ మీకు పర్సనల్ గైడెన్స్ ఇస్తుంది. కాబట్టి సో రిజిస్టర్ టుడే, ఈ రోజే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎంవిసాట్ ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. సో వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి.